కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పవిత్ర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి। ఈ పవిత్ర ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామికి ఆలయ పురోహితులు విశ్వక్సేన ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలను వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిపించారు। ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజేష్ స్వామి మాట్లాడుతూ దేవాలయంలో సంవత్సరంలో నిత్య నైవేద్యాలు జరిగే ఉత్సవాలలో తంత్ర లోపం, మంత్ర లోపం, సమయ లోపం, భక్తి లోపం, నైవేద్య లోపం ఇలా సకల లోప నివారణ కోసం మరియు దేవాలయానికి వచ్చే భక్తుల నుండి ఏ లోపమైనా సంభవించినప్పుడు ఆ లోప నివారణ కొరకు ఈ పవిత్ర ఉత్సవాలను జరుపుతారని ఆయన తెలిపారు। అలాగే మనకి శేషాచల, గరుడాచల, సింహాచల, వృషభాచల, నారాయణాచలాది, అంజనాచలాది శఖరిమాల అన్నట్లు స్వామివారు మరి 7 కొండల మీద ఎలాగైతే వెళ్ళారో ఇక్కడ స్వామివారు పద్మావతి గోదా సమేతంగా నారాపుర వెంకటేశ్వర స్వామి నామకరణంతో నారాపుర వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు। అలాగే స్వామివారికి ఈ పవిత్రోత్సవం ఎందుకు చేస్తారంటే ఈ సంవత్సర కాలంలో మంత్రలోపం కానీ, తంత్రలోపం కానీ, భక్తిలోపం కానీ, సమయలోపం కానీ, నైవేద్య లోపం కానీ ఏ లోపమైనా కూడా భక్తులు తెలుసో తెలియకో చేస్తూ ఉంటారు। అలాగే అర్చక స్వాములు కానీ, ఇక్కడ పనిచేసే దేవస్థాన సిబ్బంది కానీ ఎవరైనా కూడా తెలిసి తెలియక చేసే దోషాలు అయితే ఉంటాయి, అది మనము చూడలేము। కాబట్టి ఆ దోష నివారణార్థన కొరకు ప్రతి దేవాలయంలో కూడా వార్షిక పవిత్రోత్సవం చేస్తారు। ఆ పవిత్రాదులకి ఈ 3 రోజులు విశేషమైనటువంటి హోమాదులు చేసి ఆ పవిత్రాలకి స్వామివారిని